హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ పుత్రుడి కర్తవ్యం. ఇది పరోపకార పాపన్న కథలలో ఒక కథ. ఒకసారి పాపన్న తన ఇంటికి సున్నం కొట్టించడానికి పాత సామాన్లన్నీ సర్దుతూ ఉండగా ఒక పెట్టె అడుగున ఒక తెల్ల కాగితం మడత కనబడింది. దాన్ని విప్పి చూస్తే ఇలా రాసి ఉన్నది: గుర్రంపల్లి వెంకట సుబ్బయ్యకు నేను ఇవ్వవలసిన నా ప్రాణం వెల రూ. 100, నా చికిత్సకు గాను మందు మాకుల కింద ఇవ్వవలసింది రూ. 15, వెరసి రూ. 115 అని. ఆ కాగితంలోని దస్తూరి పాపన్న తండ్రి సోమయ్యది. తన తండ్రి ఎవరో వెంకట సుబ్బయ్య అనే గుర్రంపల్లి కాపరస్తుడికి రూ. 115 బాకీ పడ్డాడు అన్నంతవరకే అర్థమైంది. కానీ మిగిలిన వివరాలేమీ ఆ కాగితంలో లేవు. అందుచేత అతను ఆ కాగితంలో రాసి ఉన్న మాటలను తన తల్లికి చదివి వినిపించి, ఈ వెంకట సుబ్బయ్య ఎవరో, ఈ బాకీ ఏం బాపదో నీకేమైనా తెలుసునా అమ్మా అని అడిగాడు. తల్లి కాసేపు ఆలోచించి, ఆ కొంచెం జ్ఞాపకం వస్తుందిరా. అయితే ఆ బాకీ తీరనే లేదన్నమాట. నాకేం తెలుస్తుంది? నాతో ఏమీ చెప్పేవారు చేసేవారు కారాయే. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నువ్వు 3 ఏళ్ల వాడుగా ఉన్నప్పుడు సంగతి అంటూ ఈ దిగువ సంఘటన గురించి చెప్పింది. పాపన్న తండ్రి సోమయ్య చాలా పేదగా జీవితం గడిపాడు. కొద్దిపాటు పొలం ఉండేది. అందుచేత ఎక్కడన్నా భోజనము, దక్షిణ డబ్బులు దొరుకుతాయంటే సోమయ్య ఎంత దూరమైనా వెళ్ళేవాడు. ఒకసారి అలాగే సోమయ్య రాజధానిలో ఒక రాజోద్యోగ ఇంట పెళ్లి అయితే వెళ్ళాడు. అక్కడ భోజనం చేసి దక్షిణ పుచ్చుకుని తిరిగి వచ్చేటప్పుడు ఆయనకు వెంకట సుబ్బయ్య అనే ఆయన తోడు దొరికాడు. వెంకట సుబ్బయ్యది గుర్రంపల్లి అనే గ్రామం. ఆయన కూడా పెళ్లికి వచ్చినవాడే. ఇద్దరిది ఒకే దారి గనక కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేశారు. వాళ్ళు గుర్రంపల్లిని చేరవస్తూనే బాగా చీకటి పడింది. ఆ సమయంలో ఏ చెట్టు చాటు నుంచో ఒక దొంగ వాళ్ళ ముందుకు వచ్చి చేతికర్రతో ఇద్దరి కాళ్ళ మీద బలంగా కొట్టాడు. అయితే ఆ దెబ్బ సోమయ్యకి బాగా బలంగా తగిలింది. ఆయన పడిపోయాడు. ఆ తర్వాత దొంగ ఇద్దరిని చెరుకు చెట్టుకు కట్టి ఇద్దరి దగ్గర ఉన్న డబ్బు లాగేసుకుని, మీలో ఎవడు వెళ్ళి రూ. 100 తెచ్చి ఇచ్చినా రెండో వాడిని కూడా విడిచిపెడతాను. చెప్పండి, ఎవరు వెళ్ళి డబ్బు తెస్తారు? డబ్బు తేబోయిన వాడు తెల్లారిలోగా డబ్బు తేకపోయినా, వెంట ఎవరినన్నా తోడు తెచ్చినా ఇక్కడ ఉండేవాడిని పొడిచి చంపేస్తాను అన్నాడు. ఇద్దరు మనుషులు కలిసి దొరికారు కనుక దొంగ ఈ ఎత్తు వేశాడు. అదే ఒంటరి ప్రయాణికుడై ఉంటే ఉన్నది కాజేసి దొంగ తృప్తి పడేవాడే. కానీ ఇద్దరు నేరుగా దొరికారు గనక వాడి ఎత్తు పారింది. ఎవరో ఒకరు వెళ్ళి రూ. 100 తెచ్చి ఈ దొంగమ్మను కొట్టి రెండో వాడిని విడిపించాలి. సోమయ్య ఉండే గ్రామం చాలా దూరం. అక్కడికి వెళ్ళడానికే ఒకరోజు పడుతుంది. తెల్లవారేలోపుగా తిరిగి రావటం అసంభవం. ఒకవేళ తిరిగి వచ్చినా సోమయ్య ఇంట చిల్లి గవ్వ లేదు. రూ. 100 ఎలా తెస్తాడు? మా గ్రామం దగ్గరలోనే ఉన్నది, నన్ను వదిలిపెట్టు, నేను డబ్బు పట్టుకొస్తాను అన్నాడు వెంకట సుబ్బయ్య దొంగతో. దొంగ వెంకట సుబ్బయ్య కట్లు ఇప్పి వెళ్ళిపోనిచ్చాడు. అలా దొంగ బారి నుంచి తప్పించుకుని బయటపడిన వెంకట సుబ్బయ్య తనను విడిపించడానికి రూ. 100 తిరిగి వస్తాడని సోమయ్య కలలో కూడా అనుకోలేదు. అతనన్నా తప్పించుకుపోయాడు కదా అని సంతోషిస్తూ తెల్లవారి లోపల తనకు చావు ఖాయం చేసుకున్నాడు సోమయ్య. ఆయనకు దైవధ్యానం చేస్తూ చావు కోసం ఎదురు చూడడం తప్ప ఇంకేమీ మిగలలేదు. కానీ తెల్లవారక ముందే వెంకట సుబ్బయ్య తిరిగి వచ్చాడు. ఇదిగోనయ్యా 100 ఆయన్ను వదిలిపెట్టి డబ్బు తీసుకో అన్నాడు. దొంగవాడు ఆ డబ్బు తీసుకుని ఎటో మాయమైపోయాడు. దారిలో కలిసిన స్నేహాన్ని పాటించి రూ. 100 తెచ్చి దొంగకు సమర్పించి తన ప్రాణం కాపాడిన ఆ వెంకట సుబ్బయ్యకు తన కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో సోమయ్యకు తెలియలేదు. అంతటితో ఆగక సోమయ్య బరువంతా తన మీద వేసుకుని నడిపించుకుంటూ తన ఇంటికి తీసుకుపోయి 4 రోజుల పాటు తన ఇంటనే ఉంచుకుని ఆయన చికిత్స చేయించి దెబ్బతిన్న కాళ్ళు నయం చేయించాడు వెంకట సుబ్బయ్య. చిత్రం ఏమిటంటే వెంకట సుబ్బయ్యది పేద సంసారమే. అతను రూ. 100 ఆ రాత్రికి రాత్రి ఎలా పుట్టించాడో సోమయ్యకు అర్థమే కాలేదు. ఆ రూ. 100 తన చికిత్సకైన ఖర్చు రూ. 15 వెంకట సుబ్బయ్యకు ఎలా తిరిగి ఇవ్వాలో కూడా సోమయ్య ఊహించలేకపోయాడు. ఆయన తన గ్రామానికి బయలుదేరుతూ సాధ్యమైనంత త్వరలో రూ. 115 బాకీ తీర్చేస్తానని మాట ఇచ్చి వెంకట సుబ్బయ్య దగ్గర సెలవు తీసుకున్నాడు. సోమయ్య ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పాడు. తాను వెంకట సుబ్బయ్య ఇంట తన చెంబు మర్చిపోయిన సంగతి భార్య అడిగిన దాకా సోమయ్యకు గుర్తే రాలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత సోమయ్య 2 ఏళ్లు మాత్రమే జీవించాడు.
ఆ వెంకట సుబ్బయ్య బాకీ తీరిందో లేదో పాపన్న తల్లి ఎరగదు. సోమయ్య ఇంటి పట్టున ఉండిన మనిషి కాడు. అస్తమానము ఎటో వెళ్ళేవాడు. ఇల్లు దాటి వెళ్తే 4-5 రోజుల దాకా ఇంటి ముఖమే చూసేవాడు కాదు. అదీ కాక ఆ రోజుల్లో మగవాళ్ళు డబ్బు గురించిన విషయాలు ఆడవాళ్లతో చర్చించేవాడు కాదు. ఆఖరిసారి జబ్బు పడినప్పుడు కూడా సోమయ్యకు నోరు పడిపోయింది. అందుచేత భార్యతో ఆయన చెప్పే అవకాశం ఏమీ లేకపోయింది. ఈ సంగతులన్నీ విని పాపన్న చాలా బాధపడ్డాడు. తన తండ్రి రుణం ఇంతకాలంగా తీరకుండా ఉన్నదా? తండ్రి రుణాలు తీర్చడం పుత్రుడి కర్తవ్యం. తన తండ్రి రుణం తాను తీరిస్తేనే గాని ఆయనకు ఆత్మశాంతి ఉండదు. పాపన్న లెక్క కట్టాడు. తన తండ్రి ఇవ్వవలసిన బాకీ వడ్డీతో సహా 500 దాటుతుంది. అందుచేత పాపన్న వెంటనే కొంత పొలం అమ్మి డబ్బు చేత పట్టుకుని దారి వెతుక్కుంటూ గుర్రంపల్లి చేరుకున్నాడు. అది పెద్ద గ్రామమే. అక్కడ పాపన్న వెంకట సుబ్బయ్య గురించి అడిగితే ఒక మనిషి, వెంకట సుబ్బయ్య గారంటే గ్రామాధికారిగా ఉండనైనా కాదుటండి, ఇప్పుడు ఉన్నట్టు లేదే అన్నాడు. పాపన్న గ్రామాధికారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. ప్రస్తుతం సీనయ్య అనేవాడు గ్రామాధికారిగా ఉంటున్నాడు. అతను పాపన్న పేరు అదివరకే విని ఉండటం చేత మర్యాద చేసి పాపన్న వచ్చిన పని అడిగాడు. పాపన్న తన తండ్రి రుణం గురించి, వెంకట సుబ్బయ్య గురించి చెప్పి, మా తండ్రి గారు మీ తండ్రి గారికి 115 రూపాయలు బాకీ ఉన్నట్టు నాకింతకాలము తెలియదు. గడిచిన 30 ఏళ్ల వరకు వడ్డీ కట్టి పైకిని తెచ్చాను, పుచ్చుకోండి అన్నాడు. సీనయ్య డబ్బు తీసుకోవటానికి వెనకాడుతూ, వద్దులేండి, మీ నాన్నగారికి మా నాన్నగారు ఇచ్చింది అప్పుగా భావించిన అవసరం లేదు. మీ తండ్రి గారి ప్రాణాన్ని కాపాడటమే ఒక గొప్ప సంగతి. కానీ మీ పుత్రధర్మం మటుకు ఎంతో మెచ్చుకోదగ్గది అన్నాడు. మీ తండ్రి గారు ఏమనుకుని సహాయపడ్డారో తెలియదు కానీ మా తండ్రి గారు మాత్రం దాన్ని రుణంగానే భావించారు. ఆ సంగతి తెలిసే కదా నేను ఈ డబ్బు తెచ్చాను అన్నాడు పాపన్న. సీనయ్య బలవంతం మీద పాపన్న ఇచ్చిన డబ్బు తీసుకుంటూ, సరే మీరు ఇంతగా కాదు కూడదు అంటున్నారు కనుక ఈ డబ్బు తీసుకుని ఏ ధర్మ కార్యానికైనా వినియోగిస్తాను అని డబ్బుకు రసీదు ఇచ్చేశాడు. పాపన్న సీనయ్య వద్ద సెలవు పుచ్చుకుంటూ, అన్నట్టు మా తండ్రి గారు మీ ఇంట ఒక చెంబు వదిలిపెట్టారట, అది ఉన్నదేమో కాస్త చూడగలరా అన్నాడు. సీనయ్య ఆశ్చర్యపోయి, చెంబ, పాత సామాన్లు చూసి చెబుతా ఉండండి అని లోపలికి వెళ్ళి బాగా కిలుమెక్కి ఉన్న చిన్న రాగి చెంబు ఒకటి తెచ్చి, ఇదేనండి మీ తండ్రి గారి చెంబు అంటూ పాపన్నకి ఇచ్చాడు. పాపన్న దాని భక్తితో స్వీకరించి తన ఊరికి తిరుగు ప్రయాణం అయ్యాడు. అతను ఊరు దాటి అడవి మార్గాన కొంత దూరం నడిచేసరికి ఒక చెట్టు కింద ముసలి సన్యాసి ఒకడు కూర్చుని కనిపించాడు. ఆ సన్యాసిని పాపన్న వచ్చేటప్పుడు కూడా చూశాడు. అయితే ఇప్పుడు ఆ సన్యాసి ముందు 2 పిల్లలు, ఒక ఈడొచ్చిన వాడు చింకిపాతలు కట్టుకు నిలబడి ఉన్నారు. పెద్దవాడు ఏడుపు గొంతుతో, ఒక్కసారి ఇంటికి వచ్చి అమ్మను చూడు నాన్న అని బతిమాలుతున్నాడు. వాడి వెంట వచ్చిన చిన్నపిల్లలు, ఇంటికి రా తాత, ఇంటికి రా తాత అని ఏడుస్తున్నారు. సన్యాసి వాళ్ళ మొర వినిపించుకున్నట్టు కనబడలేదు. పాపన్న అక్కడ ఆగి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ గొడవంతా తెలుసుకున్నాడు. ఇంతకు ఈ ముసలి సన్యాసే తన తండ్రిని ఆనాడు కాపాడని వెంకట సుబ్బయ్య. 30 ఏళ్ల క్రితం కుగ్రామంగా ఉండిన గుర్రంపల్లికి ఆయనే గ్రామాధికారి కారణము అన్నీను. వాళ్ళది నిజంగా పేద కుటుంబమే. దివాణానికి కట్టవలసిన కిస్తీ బైకం 100 రూపాయలు ఇంట్లో ఉంటే అది తీసుకుపోయి దొంగకిచ్చి సోమయ్య ప్రాణం దక్కించాడు. కానీ ఆ డబ్బు మళ్ళీ పూడ్చడం ఆయన తరం కాలేదు. సోమయ్య ఆయన డబ్బు పుట్టించి ఆయనకు ఇవ్వలేకపోయాడు. కిస్తీ కట్టవలసిన రోజు దగ్గర పడుతున్న కొద్దీ వెంకట సుబ్బయ్య ఊళ్ళో అందరినీ అప్పు అడగసాగాడు. సీనయ్య తండ్రికి వెంకట సుబ్బయ్య అంటే పడదు. వెంకట సుబ్బయ్య పరిస్థితి ఊహించి ఆ దుర్మార్గుడు వెంకట సుబ్బయ్య కిస్తీ సొమ్ము అపహరించాడని దివాణానికి కబురు చేశాడు. అధికారులు వచ్చి వెంకట సుబ్బయ్యని విచారణ జరిపారు. దివాణానికి కట్టవలసిన సొమ్ము దొంగకి ఇచ్చానని చెప్పడం వెంకట సుబ్బయ్యకు సాధ్యం కాలేదు. అధికారులు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి అతని ఆస్తిని జప్తు చేసి అతన్ని గ్రామం నుంచి బహిష్కరించారు. సీనయ్య తండ్రి గ్రామాధికారి అయ్యాడు. జరిగిన దానికి వెంకట సుబ్బయ్య వైరాగ్యం చెంది అడవిలో ఆశ్రమం వేసుకుని సన్యాసి జీవితం గడపసాగాడు. ఇప్పుడు వెంకట సుబ్బయ్య భార్య మంచం పట్టి ఇవాళ రేపు అన్న స్థితిలో ఉండి భర్తను ఒకసారి చూడాలని తప్పించిపోతున్నది. అందుకే కొడుకు మనవలో వచ్చి వెంకట సుబ్బయ్యని ఇంటికి రమ్మని ప్రాధేయపడుతున్నారు. అంతా విన్న పాపాయ నిర్ఘాంతపోయాడు. మా నాన్న మీ ఇంట చెంబు ఒకటి వదిలిపెట్టాడా అని అతను వాళ్ళని అడిగాడు. అవునండి, ఆ చెంబు మా ఇంటనే ఉన్నది. మా కష్టాలన్నిటికీ మూలమైన ఆ పెద్ద మనిషి చెంబును ఎలా మర్చిపోతాము? ఆ చెంబే తీసుకుని వారింటికే బిచ్చానికి వెళ్ళమని మా అమ్మ ఎన్నోసార్లు అన్నది.
కాళ్ళు చేతులు పడిపోయాక అలాగే వెళ్తానని ఆవిడకి సమాధానం చెప్పాను అన్నాడు వెంకట సుబ్బయ్య కొడుకు. పాపన్న తన సంగతంతా వాళ్లకు చెప్పాడు. అతను ఆ సన్యాసితో, అయ్యా, మీరు నిజంగానే సన్యాసిగా ఉండిపోతారో తిరిగి గృహస్థు అవుతారో అది మీ ఇష్టం, కానీ నేను మటుకు మీ అబ్బాయిని తిరిగి గ్రామాధికారిని చేస్తే తప్ప నా తండ్రి ఆత్మకు శాంతి ఉండదు అన్నాడు. అతను వెంకట సుబ్బయ్య కొడుకును మనవలను వెంటబెట్టుకుని వారు ఉండిన గుడిసెకు వెళ్ళాడు. వెంకట సుబ్బయ్య భార్య పాపని చెప్పిందంతా విని చాలా ఉత్సాహం తెచ్చుకుని తన జబ్బు సగం నయమైనట్టే తలపోసింది. అక్కడ పాపన్న తన తండ్రి చెంపు తీసుకుని వెంకట సుబ్బయ్య కొడుకును వెంట పెట్టుకుని సీనయ్య ఇంటికి వెళ్ళాడు. సీనయ్య 10 మందితో కూర్చుని ఏదో వ్యవహారాలు మాట్లాడుతున్నాడు. పాపన్న అతన్ని చూసి, సీనయ్య గారు, నేను పొరపాటు పడితే మీరు నన్ను సరిదిద్దలేదు. వెంకట సుబ్బయ్య గారు మీ తండ్రి గారు కాదు. మా తండ్రికి రుణపడింది మీ తండ్రి గారికి కాదు. మీరిచ్చిన చెంబు మా తండ్రి గారిది కాదు. ఇదిగో మా తండ్రి గారి చెంబు. దీని మీద సోమయ్య అని మా తండ్రి గారి పేరు కూడా ఉన్నది. ఈ అబ్బాయి వెంకట సుబ్బయ్య గారి అబ్బాయి. నేను మీకు ఇచ్చిన డబ్బు ఈ అబ్బాయికి చేరాలి. అందుచేత ఆ డబ్బు నాకు మీరు తిరిగి ఇచ్చేయండి. ఇదిగో మీరిచ్చిన రసీదు అన్నాడు. సీనయ్య వెలా పోయాడు. ఏమిటి ఏమిటి అని అందరూ చుట్టుపక్కల వాళ్ళు అడిగారు. సీనయ్య ఏమని చెబుతాడు? మారు మాట్లాడకుండా ఆ డబ్బు తీసి పాపన్నకి ఇచ్చేశాడు. పాపన్న ఆ డబ్బు తెచ్చి వెంకట సుబ్బయ్య భార్య దగ్గర పెట్టి, ఇది మీ డబ్బే, జబ్బుకు మంచి వైద్యం చేయించుకోండి, అవసరమైన ఖర్చులని ధారాళంగా చేసుకోండి, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి దివాణాన్ని బయలుదేరి వెళ్ళాడు. వెంకట సుబ్బయ్య సంగతి అంతా పాపన్న చెప్పిన మీదట అధికారులు పాత రికార్డులన్నీ తిరగతోడి 30 ఏళ్ల తర్వాత మళ్ళీ వెంకట సుబ్బయ్య కుటుంబానికి గ్రామాధికారం ఇప్పించారు. వెంకట సుబ్బయ్య కొడుకు గ్రామాధికారి కాబోతున్నాడని ముందుగానే పసిగట్టి సీనయ్య తన పదవికి రాజీనామా పెట్టేసి విచారణ నుంచి తప్పించుకున్నాడు. కథ సమాప్తం. రెండవ కథ రాజు బంటు. ఈ కథను రాసిన వారు శ్రీ ఆర్ సాత్యకీరావు గారు. ఒకనాడు ఒక నక్క ఆహారం కోసం అడవి అంతటా తిరుగుతూ ఉన్న సమయంలో దానికి ఒక పెద్ద సింహం కనిపించింది. నక్క వణికిపోతూ సింహం ముందు సాష్టాంగపడి, మహారాజా, నన్ను చంపకండి. నేను బతికి ఉన్నంతకాలము తమకు భృత్యుడుగా ఉంటూ ఏం చేయమంటే అదెల్లా చేస్తాను అన్నది. సింహం ఇందుకు ఒప్పుకుని నక్కను తన వెంట గుహకు తీసుకుపోయింది. అది బదులు సింహం గుహలో పడుకుని ఉండేది, నక్క బయట కావలి ఉండేది. ఏదైనా జంతువు కనిపించినప్పుడు నక్క ఆ గుహలోకి టంగు చూసి, మహారాజా, మంచి అవకాశం అని కేక పెట్టేది. ఆ కేక వినగానే సింహం చివాలున లేచి బయటికి వచ్చి 2 అంగల్లో ఆ జంతువు మీద పడి చంపి తన కడుపు నించుకునేది. సింహం తినగా మిగిలిన ఆహారాన్ని తిని నక్క తన పొట్ట నించుకుంటూ ఉండేది. ఈ విధంగా నక్క సహాయంతో గుహ నుంచి కదిలే పని లేకుండానే సమస్తమైన జంతువులను చంపి తినసాగింది. ఇక నక్క సంగతి చెప్పనే అవసరం లేదు. ఏనుగులు, అడవి పందులు, అడవి దున్నలు మొదలైన జంతువుల మాంసం కూడా తిని కొద్ది రోజులకే అది విపరీతంగా బలిసిపోయింది. రాను రాను నక్క తనలో తాను ఇలా అనుకోసాగింది, ఈ సింహం ఎక్కువేమిటి, నా తక్కువేమిటి? నన్ను సేవకుడిగా ఉంచుకుని ఈ సింహం సులువుగా అన్ని మృగాలను చంపగలుగుతున్నది. శ్రమ నాది, ప్రతిష్ఠ సింహంది అయిపోతున్నది. ఈ సింహమే నాకు సేవకుడిగా ఉండి జంతువులు ఏమైనా వచ్చినప్పుడు నన్ను హెచ్చరించినట్టయితే నేను కూడా హాయిగా గుహలో విశ్రాంతి తీసుకుని సమయం వచ్చినప్పుడు లేచి వెళ్ళి జంతువులను చంపగలను ఇలా అనుకుంది. అందుచేత అది ఒకనాడు సింహంతో, మహారాజా, నాకు కూడా మీలాగే వేటాడని చాలా కోరికగా ఉన్నది అన్నది. నక్క మనసులోని దురుద్దేశం సింహానికి అర్థమైంది. తాను కూడా సింహం దానని నక్క అనుకుంటున్నదని. నీకు వేటాడాలే ఉంటే మన ఉద్యోగాలు మార్చుకుందాం. కొంతకాలం నువ్వు యజమానిగా ఉండు, నేను నీ సేవకుడుగా ఉంటాను. నువ్వు గుహలో పడుకో, నేను బయట కాపలా ఉంటాను. ఏదైనా జంతువు కనిపించినప్పుడు నేను హెచ్చరిస్తాను, నువ్వు వచ్చి దాన్ని చంపి తిను అన్నది సింహం. ఈ మాటలు విని నక్క పరమానందం చెందింది. ఎందుకంటే తాను నోరు తెచ్చి అడగకుండానే తనకు కావలసిన ఏర్పాటుకు సింహం ఒప్పుకున్నది. ఇప్పుడు నా వేటాడే శక్తిని మీరే చూస్తారు అంటూ నక్క వెళ్ళి గుహలో పడుకున్నది. సింహం గుహ బయట కాపలా కూర్చున్నది. బయట నక్క కూర్చున్నప్పుడు భయపడని అనేక జంతువులు సింహాన్ని చూసి బెదిరి పారిపోయాయి. కానీ చివరకు ఒక మదించిన ఏనుగు చెట్ల కొమ్మ విరుచుకు తింటూ అటుగా వచ్చింది. సింహం గుహలోకి తొంగి చూసి, మహారాజా, మంచి అవకాశం అన్నది. ఆ మాట కోసమే కనిపెట్టుకుని ఉన్న నక్క లేచి గుహ బయటికి వచ్చి పరుగున వెళ్ళి ఏనుగు మీద పడింది. మరుక్షణం ఆ ఏనుగు నక్కను తన తొండంతో గట్టిగా పట్టుకుని బలంగా నేలకేసి కొట్టింది.
అంతే, ఆ ఒక్క దెబ్బకే నక్కగాస చచ్చి ఊరుకుంది. కథ సమాప్తం. మూడవ కథ వింత చికిత్స. ఈ కథను రాసిన వారు శ్రీ ఎం రామేశ్వరరావు గారు. ఒక నగరం వెలుపల ఒక పాడుబడిన దేవాలయం ఉండేది. ఒక పేద బ్రాహ్మణుడు ఆ దేవాలయానికి పూజారి అయి తన పొట్ట పోసుకుందాం అనుకున్నాడు. అయితే ఆ దేవాలయానికి 100కి 1 మాత్రమే ఒకరు వస్తూ ఉండడంతో దేవుడితో పాటు పూజారి కూడా మారటం జరిగింది. ఆ బ్రాహ్మణ అలాగే ఉపవాసాలు చేస్తూ దేవుడిని మాత్రం వదలక రోజు పూజలు చేస్తూ ఉండగా ఒక పౌర్ణమి నాడు ఆయనకి ఒక కల వచ్చింది. ఆ కలలో ఈశ్వరుడు కనిపించి, నాయన, నీవు ఈ ఊరి రాజును వెళ్ళి చూడు, నీ దరిద్రం తీరిపోతుంది అని చెప్పాడు. ఆ ప్రకారమే బ్రాహ్మణుడు బయలుదేరి రాజభవనానికి వెళ్ళాడు. అయితే దురదృష్టవశాత్తు ఆ సమయానికి రాజుగారు ఏదో జబ్బుతో మంచం పట్టి ఉన్నాడు. రాజభటులు వైద్యులను తప్ప మరెవరిని రాజగృహంలోకి పోనివ్వటం లేదు. ఈ సంగతి తెలియకుండానే ఈశ్వరుడు నన్ను రాజును చూడమని ఉంటాడా అనుకుని బ్రాహ్మడు రాజభటులతో, నేను ఒక వైద్యుణ్ణి, నన్ను లోపలికి పోనివ్వండి అన్నాడు. వారు ఆయనను లోపలికి పోనిచ్చారు. కానీ రాజుగారుండే గదిలోకి వెళ్ళడానికి ఇంకొక ప్రతిబంధకం ఏర్పడింది. అదేమంటే, రాజుగారు వైద్యులతో విసిగిపోయి తనకు వైద్యం చేసి రోగం కుదర్చలేని వైద్యులకు ఆజన్మ ఖైదు విధిస్తానని ప్రకటించాడు. ఇందుకు కూడా బ్రాహ్మణుడు జంకలేదు. నిండా మునిగిన వాడి చలి ఏమిటి? జన్మఖైదు చికిత్సకు తలవొగ్గి బ్రాహ్మడు రాజుగారికి చికిత్స చేస్తానన్నాడు. ఆయనను రాజు వద్దకు తీసుకుని వెళ్ళారు. ఆయన రాజుకు ఎదురుగా చేతులు కట్టుకు నిలబడి రోగం తాలూకు వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. రాజు చెప్పేదంతా వింటే బ్రాహ్మడికి అసలు రోగం ఉన్నట్టే తోచలేదు. రోగం ఉందనుకుని రాజుగారు పడక వేశాడు. రోగం గురించి ఆలోచిస్తున్న వాడిలాగా బ్రాహ్మడు దీర్ఘంగా ఆలోచించి రాజుగారి రోగం కుదర్చడానికి ఒక ఉపాయం కనిపెట్టాడు. ఆయన చిట్టచేవరకు 3 సార్లు తలాడించి, మహారాజా, మీ వ్యాధికి దివ్యమైన మందున్నది. దాన్ని తమరు నేను చెప్పిన పద్ధతిలో 3 పూటలు సేవిస్తే వ్యాధి పూర్తిగా నిలిచిపోతుంది అన్నాడు. రాజు ఆత్రంగా, చెప్పు, ఎలా చేయమంటే అలా చేస్తాను అన్నాడు. నేను ఒక కషాయాన్ని తయారు చేసి ఇస్తాను. దాన్ని రాణిగారు స్వయంగా మీ నోట్లో పోయాలి. 3 ఉద్ధరణల కషాయం మీరు తాగాలి. అయితే మీ నోట్లో కషాయం పోసేటప్పుడు రాణిగారు, దాన్ని తాగేటప్పుడు మీరు ఏనుగుల గురించి కానీ గుర్రాలను గురించి కానీ ఆలోచించకూడదు. అలా చేస్తే మందు ఏమాత్రమో పనిచేయదు అన్నాడు బ్రాహ్మణుడు. రాజు నవ్వి, ఇది ఏమంత కఠినమైన పని కాదే, మందు తాగేటప్పుడు ఏనుగులను గురించి గుర్రాలను గురించి ఎందుకు ఆలోచించవలసి వస్తుంది అన్నాడు. మర్నాడు బ్రాహ్మణుడు ఏదో కషాయం తయారు చేసి పంపాడు. దానిని రాజుగారి నోట పోయడానికి రాణి వచ్చింది. ఉద్ధరణితో కషాయాన్ని రాజుగారి నోట పోయబోతూ ఉండగా ఆమెకు ఏదో రథం చప్పుడు వినిపించింది. వెంటనే ఆమెకు గుర్రం జ్ఞాపకం వచ్చింది. ఆమె రాజుగారి నోట్లో మందు పోయాక లాభం లేదు, నాకు గుర్రం జ్ఞాపకం వచ్చింది అన్నది. 2వ పూట రాణి తన నోట్లో మందు పోయబోతూ ఉండగా రాజు, ఉండు, నాకు ఏనుగులు జ్ఞాపకం వచ్చాయి అన్నాడు. అది మొదలు రాజుకు రాణికి కూడా మందు పేరు చెబితేనే చాలు గుర్రాలు ఏనుగులు తప్ప జ్ఞాపకం వచ్చేవి. ఇలా 1 నెల గడిచాక రాజు బ్రాహ్మణుడు పిలిచి, ఏమయ్యా, ఎప్పుడు నీ మందు తాగుదామన్నా ఏనుగులు గుర్రాలు తప్ప ఇంకేమీ జ్ఞాపకం రావటం లేదు, ఏం చేసేటట్టు అని అడిగాడు. మహారాజా, దీనికి ఒకటే ఉపాయం, మీ ఏనుగులను గుర్రాలను కూడా ఎవరైనా మంచి బ్రాహ్మడికి దానం ఇచ్చేయండి అన్నాడు బ్రాహ్మడు. మళ్ళా ఎవరో ఎందుకు, వాటిని నువ్వే పుచ్చుకో అన్నాడు రాజు. దివాణంలో ఉన్న ఉద్యోగులు ఏనుగులను గుర్రాలను జాబితా వేశారు. రాజుగారు లేచి కూర్చుని వాళ్ళతో పాటు లెక్కలన్నీ చూశాడు. ఈ పనిలో నిమగ్నుడైపోవడంతో ఆయనకు తన వ్యాధి మాటే జ్ఞాపకం లేకుండా పోయింది. ఇంకా దానం పూర్తి కాకుండానే రాజుగారి వ్యాధి నయమైంది అని అందరూ అనుకున్నారు. బ్రాహ్మణుడు రాజుగారి దగ్గర ఏనుగులు గుర్రాలు దానం పుచ్చుకుని, అయ్యా, చికిత్స పూర్తయింది, ఇక నాకు సెలవు ఇప్పించండి అన్నాడు. తన వ్యాధి నయమైందని రాజుగారికి కూడా అనిపించింది. ఆయన ఆ బ్రాహ్మడికి ఇంకా అనేక బహుమానాలు ఇచ్చి పంపేశాడు. ఆ బ్రాహ్మడు ఆ డబ్బుతో దేవాలయం మరమ్మతు చేసి దేవుడికి నిత్యము పూజలు చేస్తూ సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా తప్పనిసరిగా నొక్కండి. ఈ కథలపై మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.